ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని అనిత మండిపడ్డారు. వారి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో శాంతి భద్రతలను పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6,000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీపై తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని అయితే హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగినటువంటి పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కడ కూడా పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకోలేదని, వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో శాంతి భద్రతలపై ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పని కూడా విమర్శించారు. ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు న్యాయం జరగదని, సామాన్య ప్రజలను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వైసీపీ పాలనలో తీవ్ర స్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6,000 మంది పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీని, ఐజీని హోంమంత్రి అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా అనిత అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పనైతే ఆవిడ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో చేసినట్లుగా చేసుకుంటూ పోతే కుదరదని చెప్పని పాలన ప్రారంభమైన మొదటి రోజు నుంచి చంద్రబాబు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి పని వారు చేసుకునేలాగా స్వేచ్ఛనివ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో పోలీసులు స్వేచ్ఛను కోల్పోయారని, నాయకులు చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు అలా లేదని, ఖచ్చితంగా పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణలో కావచ్చు, ప్రజలకు రక్షణ కల్పించడంలో కావచ్చు, ఏ విషయంలో అయినా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పని వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. పార్వతి.